టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల యాజమాన్యులకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ రెండు ఆసుపత్రులు కలిసి టెలి రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలి రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కర్రావు సీఎం కు వివరించారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశామని, అలాగే జిఎస్ఎన్ లో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు ఆసుపత్రుల యాజమాన్యాలను సీఎం చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందవచ్చని ఈ సంస్థలు నిరూపించాయని సీఎం అన్నారు. 2 రోజుల వ్యవధిలో 4 సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ టెలి రోబో సర్జరీ అన్నది మనం రీసెంట్గా నిన్న కలిపి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి నారాయణ మెడికల్ నుంచి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చేస్తాం. యూజువల్గా ఏంటంటే ఈ రోబో సర్జరీ అనేది ఒకే హాస్పిటల్లో చేస్తారు, కానీ ఈ టెలి రోబో సర్జరీ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చేస్తారు, అంటే ఏ నుంచి బి చేస్తారు. బట్ ఈ టైంలో మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ గురించి చెప్తున్నామంటే, ఈ నాట్ ఓన్లీ ఏ నుంచి బి కాకుండా బి నుంచి ఏ అన్నది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగింది. ఎందుకంటే 2 చోట్ల ఒకటే ఎక్విప్మెంట్ ఉంటాం, 2 చోట్ల ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటాం, అండ్ ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే రకమైన ఎక్స్పర్టైజ్ డాక్టర్లు ఉంటాం, తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాం. ఆ అవినావ సంబంధంతో పాటు కాకుండా ఇంటరాక్షన్ అన్నది డాక్టరు టెక్నీషియన్ ఇంటరాక్షన్ వల్ల డెఫినెట్గా ఈ ఆపరేషన్ సక్సెస్ కారణం అవుతుంది. అలాగే సాటర్డే నాడు ఒక 2 ఆపరేషన్లు చేసాం. ఒకటేమో గాల్ బ్లాడర్ ఆపరేషను. రెగ్యులర్గా ఆపరేషన్ అయితే 45 మినిట్స్ 1 అవర్ టైం పడుతుంది, అలాంటిది 25 మినిట్స్లో ఈజీగా చేశారు. తర్వాత ఒక హెర్నియా ఆపరేషను, 2 పక్కల హెర్నియా ఆపరేషన్ కూడా ఒక 2.5 అవర్స్లో మెష్ ఇంక్లూడ్ చేసేసారు. నెక్స్ట్ డే సండే ఏం చేశారంటే ఒక కేసు హిస్టెక్టమీ ఆపరేషను, తర్వాత ఇంకో కేసు గాల్ బ్లాడర్ ఆపరేషన్. అన్నీ కూడా సక్సెస్ఫుల్ జరుగుతుందో కాకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేశారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ టెలి రోబోటిక్ సర్జరీ వల్ల ఏ సర్జన్ అయినా సరే ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి కూడా ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే న్యూయార్క్ సర్జను ఇక్కడ పేషెంట్ ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ డాక్టరు న్యూయార్క్ పేషెంట్ ఆపరేట్ చేయొచ్చు. అందువల్ల వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ విలేజ్ లాగా మొత్తం తయారైంది ఈ నెట్వర్క్ సిస్టమ్ వల్ల. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి సింధూర నారాయణ. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఫౌండర్ భాస్కర్ రావు గారితో పాటు నేను కూడా, అంటే నారాయణ మెడికల్ కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నామంటే, గత 2 రోజులుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ కలిసి ఒక ఇండియాలోనే ఇప్పటి వరకు జరగని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. అదేంటి అంటే, మనకు తెలుసు మామూలుగా రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ ఇన్ అ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఆర్ రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ వన్ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ బై డైరెక్షనల్లీ. దట్ ఈస్ వీ కండక్టెడ్ సర్జరీ ఇన్ జిఎస్ఎల్ ఫర్ అ పేషెంట్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ బై యూజింగ్ ద రోబో. సిమిలర్లీ మనకి జిఎస్ఎల్ వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూస్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే, వీ హ్యావ్ యూస్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రోబోస్ 2 మెడికల్ కాలేజెస్లోనూ. అలాగే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సేమ్ అంబిషన్. ఎట్లా అయినా ఫ్యూచర్ అన్నది ఒకప్పుడులాగా
ట్రెడిషనల్ సర్జికల్ మెథడ్స్లో వెళ్ళడం కాదు. అలా వెళ్తే డెఫినెట్గా రికవరీ అన్నది పేషెంట్కి చాలా కష్టమవుతుంది, చాలా బ్లడ్ లాస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లార్జర్ హోల్ ఫామ్ చేయాలి. అదే లాప్రోస్కోపిక్గా వెళ్తే కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ మచ్ బెటర్, కానీ స్టిల్ రోబోతో వెళ్తే బాగా ప్రిసైజ్గా వీల్ హ్యావ్ సక్సెస్ అన్నది అందరికీ తెలుసు. సో దీన్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి అంటే డెఫినెట్గా ఒక ఎంతూజియాజం అన్నది మా దగ్గర ఉండే పీజీస్లో కానివ్వండి, మా దగ్గర ఉండే డాక్టర్స్లో కానివ్వండి, అలాగే స్టేట్లో ఉండే మెడికల్ కాలేజెస్ అన్నిట్లోనూ, అలాగే స్టేట్లో ఉండే ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ, అలాగే ఇండియాలో ఉండే అన్ని మెడికల్ ఫ్రెటర్నిటీస్లోనూ ఒక రకమైన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాము. ఈ ఎగ్జాంపుల్ ద్వారా 4 సక్సెస్ఫుల్ సర్జరీస్, 2 from Narayana and 2 from GSL we have conducted, and this was possible because doctor who is sitting in Narayana Medical College, అంటే ఇక్కడున్న రోబో నారాయణలో ఉండే రోబోలో కాన్సోల్లో కూర్చొని ఉంటారు. అట్లాగే పేషెంట్ అన్న వాళ్ళు GSL మెడికల్ కాలేజ్లో అక్కడ పేషెంట్ని బెడ్ మీద రెడీ చేసి పెడతారు. అక్కడ రోబో ఆర్మ్స్ని, అంటే GSL మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో ఆర్మ్స్ని ఇక్కడ కాన్సోల్లో, నారాయణ మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో కూర్చొని ఉన్న డాక్టర్ కంట్రోల్ చేస్తారు. ఆ విధంగా వీ కుడ్ ఎన్ష్యూర్ దట్ ద సర్జరీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్లీ డన్ ఆన్ ద పేషెంట్ హూ ఈజ్ దేర్ ఇన్ GSL మెడికల్ కాలేజ్. అలాగే ఆపోజిట్గా కూడా GSL మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో, రోబోలో ఉన్న కాన్సోల్లో కూర్చొని డాక్టర్ ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో యొక్క హ్యాండ్స్ని, ఆర్మ్స్ని కంట్రోల్ చేసి దే హ్యావ్ పర్ఫార్మ్ ద సర్జరీ. దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు ల్యాగ్ అనేది ఆల్మోస్ట్ 0 అనే చెప్పాలండి. బికాస్ టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్, మాకు ఎక్కడ టైం ల్యాగ్ అన్నది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అనుకున్న జనరల్గా జరిగే సర్జికల్ టైం కన్నా తక్కువ టైంలోనే వీ కుడ్ కంప్లీట్ ది సర్జరీ. డెఫినెట్గా కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకా